నిన్న మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాం ఒకసారి చూసుకుని మళ్ళీ ఎవరైనా చెప్తారా నిన్నటికి? ఉం? ఈయన సింగపూర్ వచ్చాడు. సింగపూర్లో ఒక అమ్మాయి ఈయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఒక పేపర్కి సంబంధించిన ఆమె ఇంటర్వ్యూ చేసి అప్పుడు అంతా అయిన తర్వాత నేను ఒక మంచి ఆథర్ని కావాలి, నేను మంచి బుక్స్ రాయాలి, బుక్స్ రాసిన బుక్స్ అన్ని బాగా పబ్లిష్ అవ్వాలనుకుంటున్నాను. కానీ నేను ఎంత బాగా రాసినా ఎలా చేసినా కానీ ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు అది ముందుకు పోవట్లేదు అని చెప్పి అంతే. అంటే ఈయన సేల్స్ ప్రమోషన్ దాంట్లో ట్రైనింగ్ ఉంది నా ఫ్రెండ్ది, అక్కడ చేరు, అక్కడ చేరితే నువ్వు ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి తెలుస్తుంది నీకు అని చెప్పి అమ్మాయి కోపం వస్తుంది. నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ నాది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాది, నేను పోయి సేల్స్ మార్కెటింగ్ గురించి నేర్చుకోవటం ఏంటి, నేను చాలా ప్రొఫెషనల్ ఇందులో అని చెప్పి ఆమె చెప్తే, అలా కాదు, నువ్వు చూడు ఏం రాసావు నీ బుక్ మీద, నువ్వు నోట్ రాసుకున్నావు కదా ఇప్పుడు ఇలా చేసిందని, దాని మీద ఏం రాసావు అంటే రాబర్ట్ కియోసాకి బెస్ట్ సెల్లింగ్ ఆథర్ అని రాసావు అంతే, కానీ బెస్ట్ రైటింగ్ ఆథర్ అని రాయలేదు. నువ్వు బాగా రాసే ఆథరు అని చెప్పి రాయలేదు. ఆయన పుస్తకాలు చాలా అమ్ముడవుతాయని రాసావు. కాబట్టి నీ పుస్తకాలు కూడా అమ్ముడవ్వాలి అంటే నువ్వు నాకంటే మంచి రైటర్ ఇవి, నీకు బాగా నాలెడ్జ్ ఉంటుంది, నీకు అంతా ఉంది, కాకపోతే నీకు సేల్స్ టెక్నిక్ లేదు. కాబట్టి నువ్వు సేల్స్ టెక్నిక్ నేర్చుకుంటే నువ్వు బెస్ట్ ఆథరే కాకుండా బెస్ట్ రైటింగ్ ఆథర్, బెస్ట్ సెల్లింగ్ ఆథర్, బెస్ట్ రైటింగ్ ఆథర్ రెండు అవుతావు అంటే అమ్మాయి కోపం వచ్చి సర్దుకొని వెళ్ళిపోతుంది. కాకపోతే ఈయన గురించి నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం బాగా రాసింది. అంటే ఎందుకు చెప్తున్నాడంటే, ఇది ప్రపంచంలో చాలామంది తెలివిగల వాళ్ళు, టాలెంట్ ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, దేవుని యొక్క ఆశీర్వచనం గిఫ్ట్ అంటే రకరకాల శక్తులు ఉన్నవాళ్ళు వీళ్ళంతా చాలామంది ఉన్నారు. మనం అందరినీ రోజు ఎంతోమంది కలుస్తూ ఉంటాము, మన చుట్టూ ఉంటారు, కానీ వీళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించలేరు, లేకపోతే ఎప్పుడు డబ్బు కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈయన చిన్న ఎక్స్పీరియన్స్, ఆయన కార్ రిపేర్ చేయడానికి వెళ్తే కారు ప్రాబ్లం వచ్చింది, దాన్ని రిపేరింగ్ తీసుకెళ్తే మెకానిక్ అక్కడ చూసి సౌండ్ స్టార్ట్ చేసే సౌండ్తోనే ఎక్కడ సమస్య ఉంది కార్లు అని చెప్పి వినేసి వెంటనే కొద్ది నిమిషాల్లో దాన్ని చేసి ఇచ్చేసాడు. ఈయనకి ఆశ్చర్యం వేసింది, ఇంజిన్ సౌండ్ వినేసి ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కడ పాడైపోయింది అని తెలుసుకొని చెప్పడం అనేది చాలా బాగా చేశాడు, చాలా ఆయన చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఇట్లా ఈ విధంగా మనం చూస్తుంటే ఆయనకి ఈ ప్రపంచంలో చాలామంది చదువుకున్నాళ్ళు, మనకంటే తెలివిగలాళ్ళు, మనకంటే బాగా టాలెంట్ ఉన్నవాళ్ళు, ఎన్నో రకాల ఆర్ట్స్ స్కిల్స్ ఉన్నవాళ్ళు కూడా ఒక సందర్భంలో చాలా తక్కువ సంపాదిస్తుంటారు. ఎంత తక్కువ అంటే అంత తక్కువ సంపాదిస్తారు. ఇది అట్లాగే కొంతమంది బాగా చదువుకుని డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి స్కూళ్ళల్లో మంచి డిగ్రీలు తెచ్చుకొని, సర్టిఫికేట్లు తెచ్చుకొని వాళ్ళు ఈ క్లినిక్స్ పెట్టుకొని కూడా వాళ్ళకి ఎక్కువ సంపాదన ఉండదు, ఎక్కువ ఆస్తులు ఉండవు. ఎందుకు అంటే వాళ్ళ ఒక బిజినెస్ కన్సల్టెంట్ ఏం చెప్తారంటే, దే ఆర్ వన్ స్కిల్ అవే ఫ్రమ్ గ్రేట్ వెల్త్. వాళ్ళు డబ్బులు సంపాదించుకోవటానికి కావాల్సిన నైపుణ్యం వీళ్ళకి కొంచెం దూరంలో ఉన్నారు. అంటే వీళ్ళ ప్రొఫెషన్లో గొప్ప నిష్ణాతులే, కానీ డబ్బుని ఎలా సంపాదించాలి, లేకపోతే డబ్బుని ఎలా నిలబెట్టుకోవాలి అనేది ఆయన తెలియదు. సో దాన్ని కొంచెం ఎలాబరేట్గా చూస్తే ఏమవుతుందంటే, మోస్ట్ పీపుల్ నీడ్ ఓన్లీ టు లెర్న్. చాలా మందికి నేర్చుకోవటమే అంతగా తెలుసు, కానీ దాని యొక్క టెక్నికల్గా, థియరిటికల్గా ఒక పద్ధతి ప్రకారం తెలియదు. మనకు అన్నీ తెలుసు, ఎందుకని అది నేర్చుకోవాలన్నమాట. అది కనుక ఆ స్కిల్ కనుక ఆ నాపుణ్యాన్ని కనుక వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ ఇన్కమ్, వాళ్ళ సంపాదన ఎన్నో రెట్లు పెరిగిపోతాయి. సో మొదటి నుంచి కూడా ఆయన చెప్తా ఉన్నారు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే అకౌంటెన్సీ, ఇన్వెస్ట్మెంటు, మార్కెటింగు, లా, ఈ నాలుగిటి గురించి తెలుసుకుని ఈ నాలుగు కలిపి
సినర్జీ ఈ 4 సమానంగా మనకు తెలిసి ఉండాలి. ఈ శక్తి ఈ 4 తెలుసుకున్నప్పుడు వచ్చేటువంటి ఇంటెలిజెన్స్, దానివల్ల ఉండే శక్తి, ఇంకా డబ్బుతో ఇంకా ఎక్కువ ఈజీగా సంపాదించవచ్చు అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు మైండ్. కానీ జనరల్గా మనం అందరం ఏం చేస్తాం, డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి వీ ట్రై టు వర్క్ హార్డ్. కష్టపడి పని చేయడానికి డబ్బు సంపాదించడం తెలుసు, కానీ సంపాదించిన డబ్బుని మల్టిప్లై చేయడానికో లేకపోతే మళ్ళీ దాన్ని ఇంకో విధంగా ఇన్వెస్ట్ చేయడానికో ఎట్లా అనేది మనకు చూడడం. యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు యంగ్ రైటర్ ఆవిడ ఎవరో అయితే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిందా ఆ అమ్మాయి గురించి చెప్పచ్చు. ఆమె కనుక ఆమెకున్న టాలెంట్కి, ఆమెకున్న నాలెడ్జ్కి కొంచెం ఆ సేల్స్ టెక్నిక్స్ కనుక, ఆమె స్కిల్ దాంట్లో మార్కెటింగ్ ఉన్న స్కిల్ కనుక ఆవిడ కొంచెం పదును పెడితే అసలు ఆవిడ అక్కడికి వెళ్ళిపోయేది అన్నమాట. ఎందుకంటే ఆవిడకున్న తెలివితేటలకి ఆమె ఒక కాపీ రైటర్ గాను లేకపోతే ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలోనూ కనుక ఉంటే ఇంకా ఎక్కువ బాగా సంపాదించుకునేది. అది కొంచెం తక్కువ వచ్చినా కూడా కమ్యూనికేషన్, షార్ట్ కట్లో కమ్యూనికేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. చిన్న వర్డ్స్లో మనం చూడండి, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాస్తే ఒక సెంటెన్స్ ఒక విషయాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక పారాగ్రాఫ్ రాస్తాం. ఇక్కడి నుంచి మొదలుపెట్టి అట్లా అంతా మనం చివరికి ఆ పారాగ్రాఫ్ అయితే కానీ మన కాంప్లెక్స్ సెంటెన్సెస్ రాస్తాం. కామాలు, ఫుల్ స్టాప్, మధ్యలో కామాలు, ఆశ్చర్యాలు, రకరకాల పంక్చుయేషన్ మార్క్స్ అన్ని పెట్టి రాసుకుంటూ వెళ్తాం. కానీ 3 మొక్కల్లో 3 పదాల్లో 4 పదాల్లో ఆ మొత్తం భావాన్ని మనం పలికించడం అనమాట. దానికి అది ఒక స్కిల్. అది వాళ్ళ భాష, మనకి భాష రావటమే కాదు, భాష ప్రదర్శన కూడా ఒక స్కిల్. అట్లా ఈ కనుక చేస్తున్నట్టయితే ఆమె ఎంతో ఎక్కడికో వెళ్ళిపోయేది, ఎక్కడో సంపాదించేది, చాలా డబ్బులు వచ్చేది, ఆమెకు మంచి పేరు కూడా వచ్చేది, బెస్ట్ సెల్లింగ్ ఆధార్ అని చెప్పేసి. అది ఒక ఎగ్జాంపుల్. ఆమెకి ఎక్కడ ల్యాకింగ్ అంటే స్కిల్. ఆమెకి అన్ని నాలెడ్జ్ అన్నీ ఉన్నా కూడా మార్కెటింగ్లో ఆమె స్కిల్ లేదు. ఆ మార్కెటింగ్ స్కిల్ పెంచుకుంటే ఆమెకు బాగుండేది. అట్లాగే నేను ఫస్ట్లో బుక్ రాసినప్పుడు, ఇఫ్ యూ వాంట్ టు బి రిచ్ అండ్ హ్యాపీ డోంట్ గో టు స్కూల్ అనే పుస్తకం ప్రచురించడానికి అని చెప్పి రాసి తీసుకెళ్తే వాళ్ళ పబ్లిషరు ఇంత కాదు, దిస్ ఎకానమీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి పెట్టి, ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని పెడితే చాలా మందికి తేలిక ఉంటుంది, ఇంత పెద్ద టైటిల్ అవుతుంది అని చెప్తారు. అంటే అట్లాగా పెడితే నన్ను ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే అది ఒక థియరాటికల్ బుక్, కథల పుస్తకం లేకపోతే నావెల్ కాకుండా ఒక టెక్స్ట్ బుక్ లాగా అయిపోతుంది. అందుకని అది పెడితే నేను నా ఫ్రెండ్స్కి అమ్ముకోవాలి, ఇంకెవడు అమ్ముకోండు నా బుక్ అని చెప్పి పెట్టకుండా ఇదే పేరు పెట్టేసారు. చదువుకునే వాళ్ళకి ఏంటి, స్కూల్కి వెళ్లకుండా మనం రిచ్గా లేకపోతే మనం హ్యాపీగా ఉంటాం ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంది. ఈయనకి చదువు అంటే చాలా ఇంట్రెస్ట్, చదువుకోవడం అనేది. అందుకని ఈయన స్కూల్లో చదువుకున్నాడు. కాకపోతే ఈయనేంటి, చదువు మీరు స్కూళ్ళలో నేర్పే చదువు మనకు జీవితానికి జీవించడానికి అవసరమైన చదువు కాదు. అవన్నీ కనుక మనం జాగ్రత్తగా జీవితానికి ఏదో అవసరం అది కనుక నేర్పితే మన వాళ్ళు ఎక్కడికో, మన వాళ్ళందరూ బాగా నేర్చుకుని ఎక్కడికో వెళ్తారు అని చెప్తూ ఈయన మళ్ళీ మర్చెంట్ మెరైన్ అకాడమీలో చేరటం, తర్వాత ఉద్యోగం స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగం రావటం, మళ్ళీ అది వదిలేసి ఈయన జీతం వచ్చేది, మంచి జీతం మంచి ఫ్యూచర్ ఉన్నది వదిలేసేసి మళ్ళీ ఇంకో కంపెనీలో చేరటం, మెరైన్ కాప్స్లో చేరితే ఫ్లై చేయటం, అంటే విమానాలు నడపట్లనే వస్తుంది, పక్కన నేర్చుకుని చేయటం. ఈ విధంగా మొత్తం అంతా ఆయన ఎక్కడ ఫ్యూచర్లో ఫాస్ట్ జంపింగ్ అంటే కొంచెం జీతం తక్కువ వచ్చినాయి వాళ్ళు ఇనిషియల్ స్టేజ్లో కొత్తగా నేర్చుకుని మనం ఎక్కడ కొత్తగా ఇంకా అందరు ఖాళీగా ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ మనం వెళ్ళి చేరవచ్చు అనే దాని మీద ఆయన చేశాడు. ఇది నిన్న ఇక్కడ దాకా చదివాం మనం. ఇన్ స్కూల్ అండ్ ఇన్ వర్క్ ప్లేస్ అక్కడి నుంచి మొదలుపెట్టాలి. ఓకే, చదువుతున్నారు లక్ష్మీదేవి గారు, మనోదర్ గారు. సార్ ఎక్కడి నుంచి సార్? చదవండి మీరే, ఎవరైనా చదవచ్చు. విత్ ద కంపెనీ అక్కడి నుంచి సార్. కింద ఇన్ స్కూల్ అండ్ ఇన్ ద వర్క్ ప్లేస్.
In school and in the workplace, the popular opinion in the idea of specialization, that is, order to make more money or get promoted, you need to specialize. That is where medical doctor immediately begin to seek a specialty such as orthopedic or Pediatrics, pediatrics. The same is true for accountant, architects, lawyers, architects. pilots, and others. We Yeah, educate that believe in the so domain, in the dogma, same dogma. dogma. That is why he was thrilled when he eventually achieved his doctorate. He often admits that schools reward people who study more and more about plus and less. Yeah. ఇక్కడ స్కూల్లో కానీ వర్క్ ప్లేస్లో కానీ మనం ఉద్యోగం చేసే దగ్గర కానీ స్కూళ్ళలో కానీ మనకి మా ఒపీనియన్ ఏంటంటే స్పెషలైజేషన్. ఒక ప్రత్యేకమైన లైన్లో మనం ప్రత్యేకత కనుక సంపాదించుకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, లేకపోతే ప్రమోషన్ ఎక్కువ వస్తుంది అని చెప్పని ఒక ఒపీనియన్. స్కూల్లో కనుక మనం బాగా చదివి ఎంబీబీఎస్లో చేరిపోయి ఎంబీబీఎస్లో జనరల్ మెడిసిన్ చేసేసి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఆర్థోపెడిక్స్ లేకపోతే ఆప్థాలజీ, కళ్ళుకో, లివర్కో, నెఫ్రాలజీ, ఇవన్నీ రకరకాల బాడీ సమస్యలు ఉన్నాయి కదా, వాటన్నిటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషలైజేషన్ అన్నమాట. ఆ విధంగా చేస్తే మనం కాలికి నొప్పి వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నరాలు అవుతున్నాయి, మనం వెళ్ళి న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళాలా? సరే, ముందు ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్దాం, నా కాళ్ళకి సంబంధించిన విషయం కదా, చేతులకి మన బాడీ పెయిన్స్ కాబట్టి అని చెప్పి నాకు ఆయన ఎన్ని చూసామా, ఇది నరాల వీక్నెస్ ఏదో ఉంది కాబట్టి మీరు న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఆయన మన దగ్గరికి వెళ్తాం. మళ్ళీ మనం న్యూరాలజిస్ట్ టెస్ట్లు అన్ని చేయించి అన్ని చేసిన తర్వాత ఇది నరాలకి వీటికి కండరాలకు సంబంధించిన సమస్య, మీరు కండరాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఇదివరకు రోజులు ఏమయ్యేది, ఇట్లా నాడి పట్టుకొని చూసి మనకు ఒంట్లో ఎక్కడ బాగలేదో చెప్పేవారు. ఈ విధంగా నాడి తెలుసు కదా, ఇక్కడ ఉంటుంది, తెలుసా? హలో, ఏంటి సార్? నాడి తెలుసు సార్, తెలుసు. ఇప్పుడు కూడా ఏదో నాడీ వైద్యం అని అక్కడ చేస్తున్నారు సార్. నాడీ వైద్యం చేస్తారు, నాడీ జ్యోతిష్కం కూడా చెప్తారు. ఈ విధంగా ఇదివరకు రోజుల్లో మన ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఏం చేసేవాళ్ళు, నాడి ఇట్లా చేపట్టుకునేసి ఈ విధంగా చూసేసి నీకు ఈ ప్రాబ్లం ఉంది ఏదో మంది ఇచ్చాడు, అయిపోయింది. ఇప్పుడు అట్లా కాదు, కాలు గోరు దగ్గర నుంచి తల వెంట్రుక చివరి వరకు ప్రతిదానికి ఒక స్పెషలిస్ట్, దానికి వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఎక్కువ. టెస్టులు కూడా సార్, ప్రతి దానికి ఒకటి. దాంట్లో స్పెషాలిటీ చేసుకుంటాం. అట్లాగే అకౌంటెంట్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, లాయర్స్ కానీ, పైలట్స్ కానీ, క్రిమినల్ లాయరు, సివిల్ లాయరు, కాన్స్టిట్యూషనల్ లాయరు, ఇట్లా లాయర్స్లో ఉన్నారు. పైలట్స్లో జెట్ పైలట్స్, మన బోయింగ్ పైలట్స్, చిన్న ఎయిర్ క్రాఫ్ట్ పైలట్స్, హెలికాప్టర్ పైలట్స్, ఇట్లా రకరకాలుగా అనమాట. అట్లాగే అకౌంటెంట్స్లో వాడు ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. దాంట్లో అక్కడ ఎవరికి వాళ్ళే. ఆర్కిటెక్ట్స్ అంటే వాడు ఇల్లు గీసే ప్లాన్లు గీసేవాడు ఒకడు ఉంటాడు, కమర్షియల్ కాంప్లెక్స్లు గీసేవాడు ఒకడు ఉంటాడు, ప్రాజెక్టులు గీసేవాడు ఒకడు ఉంటాడు. ప్రతి వాళ్ళు అనమాట వాళ్ళ దాంట్లో వాళ్ళు స్పెషలైజేషన్ చేసుకుంటారు. అట్లా చిన్నపిల్లల వైద్యులు ఈ విధంగా చేసుకుని వాళ్ళు ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కరు డబ్బులు సంపాదించుకుంటారు. సో ఇక్కడ మనం హైలైట్ చేసింది బాక్స్లో ఉన్నది ఏంటంటే, యూ వాంట్ టు నో ఏ లిటిల్ అబౌట్ ఏ లాట్ వాజ్ రిచ్ డాడ్ సజెషన్. యూ వాంట్ టు నో ఏ లిటిల్ అబౌట్ ఏ లాట్. ఈ ప్రపంచం ఎంతో పెద్దది, ఈ సముద్రం లోతు ఎంతో తెలియదు, అట్లాగే దాని నుంచి మనము కొద్దిగా అన్న తెలుసుకుందాం. లిటిల్ అబౌట్ ఏ లాట్, కొంచెం పెద్ద విషయాల గురించి కొంచెం అన్నా తెలుసుకొని ఉందాము. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ఏదైనా పెద్ద ఓషన్ లాంటిది, డెప్త్ ఎక్కువ ఉంటుంది. మనకు అంత పూర్తి చదవటం కాదు, కానీ అట్లీస్ట్ ఫండమెంటల్స్ అంతవరకు నేర్చుకోండి అనేది రిచ్ డాడ్ సజెషన్ అనమాట. సో ఈ ఎడ్యుకేటెడ్ డాడ్ ఉన్నాడు కాబట్టి ఈయనకి
ఒక పర్టికులర్ స్కూల్లో ఉండి బాగా దిగి ఆ పర్టికులర్ లైన్లో ఎక్స్పర్టైజ్ తీసుకుని నా ప్రావీణ్యత ఒక్కొక్క దాంట్లో చేసుకుని ఇప్పుడు అలాగే మనకి చదువు ఉంది అనుకోండి, సైన్స్లో ఉండే వాళ్ళకి వాళ్ళు జువాలజీలో ప్రత్యేకత ఉంటుంది, కెమిస్ట్రీలో ఒకటి ఉంటుంది, ఫిజిక్స్లో ఒకటి ఉంటుంది, అట్లా వాళ్ళు అట్లా. అదే మనకి ఆర్ట్స్ ఉందనుకోండి, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ చదువుతాం కదా, దాంట్లో ఎకనామిక్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత ఎకనామిక్స్ మ్యాథ్స్ కూడా కలిపి ఒక సబ్జెక్ట్. ఓకే, తర్వాత సివిక్స్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈయనకి ఈ వాజ్ సో థ్రిల్డ్, ఆయనకి డాక్టరేట్ వచ్చింది ఒక సబ్జెక్ట్లో. ఆయన వెంటనే చాలా ఆనందపడిపోతాడు. He often admitted that schools reward people who study more and more about lessons. ఆయన ఎప్పుడు బాగా స్కూల్లో బాగా చదువుకునే వాళ్ళకి మంచి రివార్డ్స్ వస్తాయి ఎక్కువ, అబౌట్ తక్కువ దాని గురించి ఎక్కువ రివార్డ్, అంటే మనకు తెలిసిన దాని గురించి ఎక్కువ రివార్డ్స్ వస్తాయి తక్కువ తెలిసినా కూడా. యా Rich Dad ఎస్ Rich Dad encouraged me to do exactly the opposite. You want to know a little about a lot was his suggestion. That is way for fear. I worked in different areas of his campaigns for a while. I worked in his accounting department. Although I would probably never have been an accountant. He wanted me to learn via ఆస్మోసిస్. osmosis. Rich Dad, I knew I would pick up jargon and a sense of what is important and what is not. I also worked as a bus boy and construction worker as well as in a sale, reservation and marketing. He was grooming Mike and me. That is why he instead we sit in on the meeting with his bankers, lawyers, accountants, and brokers. He wanted us to know a little about every aspect of his empire. ఎస్. ఈయన వీళ్ళు స్కూల్లో ఎక్కువ నేర్చుకోవాలి తక్కువదైనా సరే అని చెప్పి నేర్పితే, ఇక్కడికి వచ్చేటప్పటికి రిచ్ డాడ్ రివర్స్లో చెప్పాడు, మొత్తం ఆపోజిట్లో. అలా కాదు, నువ్వు తక్కువ నేర్చుకున్నా సరే ఎక్కువ గురించి మొత్తం నేర్చుకొని అయితే ఉండాలంటే జాక్ ఆఫ్ ఆల్, అన్ని ట్రేడ్స్, అన్ని పద్ధతులు, అన్ని రకాలైనటువంటి వాటిలో మనకు నాలెడ్జ్ ఉండాలి. తక్కువైనా సరే కొంచెమైనా సరే ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూకి వచ్చినప్పుడు అది కొంచెం కొంచెంగా తెలిసినా కూడా మనకి తొందరగా అర్థం అవుతుంది. అందుకని ఈయన్ని సంవత్సరాల తరబడి ఒక 10-15 ఏళ్ళు, వీళ్ళు 9వ సంవత్సరం నుంచి దాదాపు 24 ఏళ్ళు వచ్చేంత వరకు వీళ్ళని వీళ్ళు రిచ్ డాడ్ దగ్గర ఉన్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయో అన్ని కంపెనీల్లో వర్క్ చేయించారు. ఆయనకి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, ఆయనకి ఇంజనీరింగ్ కంపెనీ ఉంది, ఆయనకి బిజినెస్లు ఉన్నాయి, ఇవి ప్రొవిజనల్ స్టోర్స్ అండ్ సూపర్ మార్కెట్లు ఉన్నాయి. ఈ విధంగా అన్ని రకాలు ఉన్నాయి. అందుకని ఈయనకి అన్ని రకాలలో ఈయనకి వీళ్ళిద్దరికి, మైక్కి రాబర్ట్కి ఇద్దరిని వీళ్ళ కంపెనీస్ అన్నిట్లో కూడా ట్రైన్ చేశారనమాట. ట్రైన్ చేసినప్పుడు అదే సందర్భంలో ఈయన అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేయాల్సి వచ్చింది. ఆయన అకౌంటెంట్ కాకపోయినా కూడా ఈ వాంటెడ్ మీ టు లెర్న్ వయా ఆస్మోసిస్. ఆ పద్ధతి ఏదైతే ఉందో ఫుల్గా అకౌంటెన్సీ, ఆవర్చ లెడ్జరు ఎంట్రీ రాయటం దగ్గర నుంచి డెబిట్ క్రెడిట్ దగ్గర నుంచి చివరి వరకు, అంటే మనం ఈ వాటర్ ఫిల్టరేషన్ చేస్తాం కదా, రివర్స్ ఆస్మోసిస్ అంటాం. కింద నుంచి నీళ్ళు పైకి వెళ్ళి పైనుంచి కిందకు వచ్చి కింద నుంచి మొత్తం అంత ప్యూరిటీ కోసం అని చెప్పి మనం ఇంట్లో ఆక్వాగార్డ్ అది పెట్టుకొని చేస్తాం కదా, ఆ విధంగా ఒక ప్రాసెస్ ప్రకారం లైన్లు మొత్తం అంతా నేర్చుకొచ్చాడు అనమాట. Rich Dad knew I would pick up jargon and a sense of what is important and what is not. అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు పూర్తిగా అకౌంటెన్సీ గురించి కూర్చొని నేర్చుకోక్కర్లేదు. వాళ్ళు ఆ పదాలు ఏముంటాయి దాంట్లో అకౌంటెన్సీలో, లేకపోతే ఏదైనా ఒక ట్రేడ్, ఒక పద్ధతిలో, ఒక లైన్ ఆఫ్ యాక్టివిటీ తీసుకుంటే దాంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పదాలు వాడతారు. ఆ పదాలు వాడినప్పుడు మన వాళ్ళు అది అవతల వాడు
అకౌంటెంట్ లేకపోతే ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్ను పెట్టినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇంప్రెస్ చేయడానికి మనని పెద్ద పెద్ద పదాలు అట్లా ఇట్లా ఇట్లా అట్లా ఎకానమీస్, తర్వాత ఎకో సిస్టము, ఇంటర్నేషనల్ మానిటరీ, దాని మీద ఏవో రకరకాల మాటలు అని చెప్పేస్తాడు. చెప్పినప్పుడు మనకి అబ్బో వీడికి ఎంత నాలెడ్జ్ ఉంది, వీడికి ఎన్ని విషయాలు తెలుసు, మనకు అసలు ఏం తెలియదు అనుకుంటాం. అలా కాకుండా మనకు కొంచెం అన్న పరిచయం ఉంది అనుకోండి దాని గురించి, ఆ పరిచయం ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా ఆ పదాలు వాడతాం. ఓ ఇది ఇలానా, ఇది ఇలానా, ఇది ఇలానా. నిన్న నేను ఒక చిన్న మీటింగ్ అయింది నాకు. ఆయన ఏంటంటే ఒక ఆయన ఒక 34-35 కోట్లు పెట్టి ఈ స్పైసెస్ పౌడర్స్ తయారు చేయడానికి ఒక యూనిట్ పెట్టాడు. ఆల్ ఆటోమేటెడ్. ప్రొక్యూర్మెంటు ఒక గంటకి 1 టన్ను పౌడర్ మెటీరియల్ తయారు చేయొచ్చు అనమాట. పసుపు ఉందనుకోండి, పసుపు తెచ్చుకొస్తే గంటకు 1 టన్ను పౌడర్ పసుపు చేయొచ్చు. పసుపు కొమ్ములు తెచ్చుకొస్తే పసుపు. అట్లాగే మిరపకాయలు, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఏదైనా గంటకి టన్ను అంటే రోజుకి ఒక షిఫ్ట్ పని చేసినా 8 టన్నుల మెటీరియల్ మనం ప్రొడ్యూస్ చేయగలగాలి. 8 టన్నుల మెటీరియల్కి ఎంత రా మెటీరియల్ కావాలి? ఇవన్నీ ఆటోమేటెడ్ కాబట్టి ఆ పోసే దగ్గర నుంచి చివరికి పొడిచి ప్యాక్ అయ్యి బయటకు వచ్చేంత వరకు ఆటోమేషన్. ఒక్కడ హ్యూమన్ టచ్ అనేది ఉండదు. దాంట్లో నేను అన్నీ చేసిందని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. 35 కోట్లు పెట్టి ఇంత పెద్ద యూనిట్ పెట్టి దాదాపు 6 నెలలు, సంవత్సరం అయింది. అందులో ₹1 ఆదాయం లేదు. సరే అది పక్కన పెడితే ఆ కన్స్ట్రక్షన్ ఫ్లో చార్టు, ఆ ప్రాసెస్, దాంట్లో వాళ్ళు వాడిన మెటీరియల్, ఇవన్నీ మాట్లాడుతుంటే ఆయన నేను కూడా దాంతోపాటు ఆ పదాలన్నీ వాడుతున్నాను. నేను ఎయిర్ కండిషన్ సిస్టము, ఎయిర్ కంట్రోల్స్, HVAC సిస్టమ్, హీట్ అండ్ వెంటిలేషన్ కంట్రోల్స్, రూమ్ టెంపరేచర్ కంట్రోల్స్, ఇవన్నీ నేను మాట్లాడుతున్నాను. ఆయన చెప్తున్నాడు, నేనే ఆయనకి ముందు నేను ఫ్యాక్టరీలో ఎన్నో చూసాం కాబట్టి కొంచెం మాకు ఎక్కువ తెలుస్తుంది అంటే ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడుతుంటే ఆయనకు కూడా కొంచెం వీళ్ళకి కొంచెం ఏదో నాలెడ్జ్ ఉంది, ఇంకేదో తెలుసు, మనం ఎట్లంటే అట్లా మాట్లాడకూడదు అని కొంచెం జాగ్రత్తగా వస్తారు. అందుకని ఎప్పుడు కూడా మనం ఫస్ట్లో మనకు తెలుసు అవతల వాళ్ళని మాట్లాడించి మనకు పూర్తిగా తెలిసినా కూడా మనకు తెలియని కాసేపు ఉంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ అంతా బయట పెడతారు. ఇగ్నోరెన్స్ ఈజ్ ఎ బ్లిస్ అని చెప్పి మనం మాట్లాడకూడదు. తర్వాత మనం మెల్లగా ఇది ఇలా అని చెప్తూ పోయాం అనుకోండి, మన మీద వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది. అట్లా మనకి ప్రతి దాంట్లో కూడా ఆ జార్గన్ ఆఫ్ వర్డ్స్ అది మనకు తెలిసి ఉండాలి. సార్ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్టుంది సార్? 35 కోట్లు పెట్టారు కదా. పరిస్థితి బాగానే ఉంది. ఆయనకి వేరే ఆదాయం ఉంది. సంవత్సరానికి 40 కోట్లు 30 కోట్లు వస్తాయి ఇంకో వేరే ఇన్కమ్ మీద. అందుకని దీన్ని బతుకుతుంది ఇది. ఇప్పుడు దానికి మేము ప్రమోషన్ చేయాలి, దాన్ని స్కేల్స్ ప్రమోషన్ చేయాలి, బిజినెస్ బట్టి రావాలి. అది కన్సల్ట్ అనమాట. అంత ఆలోచన చేయాల్సింది సార్. అంత పెట్టుబడి పెడుతున్నప్పుడు పెట్టుబడి మనకి పెడుతున్నప్పుడు మిగులుతుందా లేదా? సొంతంగా బిజినెస్ చేద్దాం, బ్రహ్మాండంగా వచ్చేస్తుంది ఇంతకంటే అని చెప్పని మొదలుపెట్టాడు ఆయన. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు, మార్కెటింగ్కి వచ్చేటప్పటికి చతికిలు పడింది. ఇప్పుడు మా దగ్గరకు వచ్చింది, మన కన్సల్టెన్సీలో మేము దాన్ని మార్కెటింగ్కి తీసుకెళ్ళాలి. రేపు ఎల్లుండి ఆ ఫ్యాక్టరీ చూడటానికి వెళ్తున్నా. ఓకే, ఇట్లా ఆ విధంగా ప్రతి దాంట్లో నేర్చుకోవాలి ఆయన. అందుకని బస్ బాయ్, కన్స్ట్రక్షన్ వర్కరు, సేల్స్, రిజర్వేషన్స్, మార్కెటింగ్, వాళ్ళకున్న ఎన్ని రకాల వింగ్స్ ఉన్నాయి అన్నింటిలో ఈ నీళ్ళు పెట్టి కొద్దిది నేర్చుకున్నాను. ఆయన వాళ్ళ తండ్రి రిచ్ డాడ్ వీళ్ళిద్దరిని మెల్లమెల్లగా అన్నింటిలో నేర్పుకుంటూ వస్తున్నాడు అనమాట. అందుకనే ఈయన ఎప్పుడు కూడా వీళ్ళిద్దరిని ఆ ఫాదరు అన్ని మీటింగులు ఉండమనేవాడు. చార్టర్డ్ అకౌంటెంట్స్, బ్యాంకర్స్, లాయర్స్, బ్రోకర్స్, వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు వీళ్ళని అందులో ఉంచేవాడు, కూర్చోబెట్టేవాడు. కూర్చోబెడితే వీళ్ళకి కూడా ఏంటంటే నడుస్తుందో తెలుస్తుంది. ఓకే, షేర్ మార్కెట్లోకి వెళ్తే ఆప్షన్స్, ఫ్యూచర్స్, ఏవో రకరకాల పదాలు అనేవి ఉంటాయి. ట్రేడ్స్, అదే మార్నింగ్ అనేది, ఈవినింగ్ అనేది, ఇవన్నీ కొత్త పదాలు చాలా ఉంటాయి అన్నమాట. ఆ పదాలన్నీ మనం చేసినా చేయకపోయినా మాట్లాడేటప్పుడు బ్రోకర్తో, స్టాక్ బ్రోకర్తో మనకు ఆ పదాలు తెలుస్తాయి. అట్లాగే అకౌంటెంట్స్ మాట్లాడేటప్పుడు అది రేషియోస్, అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్లో అయితే రేషియోస్ ఉంటాయి, ఆ రేషియోస్ గురించి తెలుస్తుంది. అలాగే ఫైనాన్షియల్ అకౌంట్స్లో అయితే
ఫండ్స్ రైజింగ్, ఏ విధంగా మనం ఫండ్స్ తీసుకొచ్చుకోవాలి, ఎక్కడి నుంచి మనం ఏ షేర్స్ పబ్లిక్ మనం ఇష్యూ చేయాలి, ఐపీఓకి వెళ్ళాలా, లేకపోతే మనం ఈ ప్రాఫిటబిలిటీని పెంచుకోవాలంటే ఇంకేం చేయాలి, రకరకాలుగా ఉంటాయి దాంట్లో. మనం అక్కడికి వెళ్తే అది చాలా పెద్ద సబ్జెక్ట్, అక్కడికి వెళ్ళాలి. అట్లాగే లాయర్ దగ్గరికి వెళ్తే క్రిమినల్ లా ఏంటి, సివిల్ లా ఏంటి అన్ని కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్తవి వస్తాయన్నమాట, వాళ్ళు తెలుస్తుంటాయి అన్నమాట. సో ఏదైనా కానీ కొంచెం పెద్దదాని మొత్తం తెలియకపోయినా అట్లీస్ట్ ఫండమెంటల్స్ మనకి చిన్న చిన్న ఇదేంటి, ఇది అకౌంటెన్సీ అంటే ఇట్లా ఉంటుంది, లేకపోతే లాయర్స్ అయితే లా అంటే ఇట్లా ఉంటుంది, కొంచెం ఒక నాలెడ్జ్ అనేది ఉంటే దాని మీద ఒక ఎరుక తెలియటం అనేది ఉంటే మనకి కొంచెం అవతలాలు చెప్పేటప్పుడు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆ విధంగా ఈయన రిచ్ ఫాదరు వీళ్ళిద్దరిని ట్రైన్ చేశాడు. ఎస్. When I quit my high-paying job with standard, much educated, Dad had a heart-to-heart talk with me. He was bewildered. He could not understand my decision to resign from a career that offered high pay, great benefits, lots of time off, and opportunity for promotion. When he asked me one evening, "Why did you quit?" I could not explain it to him, thought I tried hard to. My logic did not fit his logic. The big problem was Big problem was that my logic was my rich dad's logic. Yeah. Job security meant everything to my dad, learning everything to rich dad. అక్కడ పారాగ్రాఫ్ కాదు. సో ఈయన ఆ స్టాండర్డ్ ఆయిల్ కంపెనీలో ఉద్యోగం మానేసినప్పుడు వాళ్ళ అంటే అది చాలా జీతం వస్తుంది, దాంట్లో 6-7 నెలలు సంవత్సరానికి పనిచేస్తే 5 నెలలు ఆఫ్ ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, మంచి కెరీర్ ఉంది దాంట్లో, ఇవన్నీ ఉన్నప్పుడు దాన్ని మానేసి వచ్చినప్పుడు వాళ్ళ ఎడ్యుకేటెడ్ డాడ్, వాళ్ళ రియల్ డాడ్, సొంత తండ్రికి ఎందుకు మానేసాడో అర్థం కాలేదు. సో ఒకరోజు ఇద్దరు కూర్చుని 1-to-1 మాట్లాడుకున్నారు అనమాట. మాట్లాడుకున్నప్పుడు ఎందుకు నువ్వు మానేసావు, కోపం వచ్చింది, నువ్వు ఎందుకు మానేసావు, నువ్వు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నావు, అంత పెద్ద ఉద్యోగాన్ని, అది ఇది అని చెప్పి అన్నారు. అంటే దానికి ఈయన కాన్సెప్ట్, ఈయన పర్సెప్షన్ వేరు. రాబర్ట్ అన్ని విషయాలు తెలుసుకోవాలి, అన్నింటిలో మనం ఉండాలి, అక్కడి నుంచి మన వ్యాపారం మనం సొంతంగా పెట్టుకోవాలి, మన ఎంపైర్ మనకు ఉండాలి అనేది ఈయన లెక్క. ఆయన లెక్క ఏంటి, చదవాలి, 5 మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, ప్రమోషన్ తెచ్చుకోవాలి, రిటైర్ అయిపోవాలి అనేది ఆయన లెక్క. ఈ రెండు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తున్నాయి ఈ రెండు. అది చెప్పాలి అంటే ఈయన వచ్చి నేను ఇట్లా చేయదలుచుకున్నాను, దానికోసం నేను ఇలా చేశాను, నేను అందుకని చెప్పి ఇలా అయింది అని చెప్పి ఇలా నేను చేస్తున్నాను అని చెప్పి నేను చెప్తే ఆయనకు అర్థం కాదు. ఆయన లాజిక్ వచ్చి నువ్వు బాగా చదువుకున్నావు, బాగా మార్కులు వచ్చినాయి, నువ్వు బాగా ఉద్యోగం చేసి బాగా పైకి వచ్చి రావాలని ఆయన లాజిక్. ఈయన వచ్చి అన్నీ నేర్చుకోవాలి, అన్నీ తెలియాలి, తెలిసిన తర్వాత మనం అన్నిట్లో వెళ్తే మనం వ్యాపారం బాగా చేసుకోవచ్చు అని ఈయన లాజిక్. సో ఇది ఎట్లా అంటే ఒక చతురస్రంలో మూతని రౌండ్ బాటిల్లో పెట్టడం. బాటిల్ పైన క్యాప్ ఎట్లా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది కదా బాటిల్ మూతి, దాంట్లో మనం 4 పలకలు మూత పెట్టాం అనుకోండి, దిగుతుందా? హలో, సెట్ అవ్వదు సార్, సెట్ అవ్వదు. కాదు కదా. ఇప్పుడు ఇది నా గ్లాస్ ఉంది, సపోజ్ ఇది రౌండ్ ఉంది, ఇది స్క్వేర్ ఉంది, ఇప్పుడు ఇది పెడితే వెళ్తుంది కదా, మూత పట్టదు. అట్లా అనమాట. ఈ ఇద్దరికి ఆ టైప్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఈయనకి చెప్పేది ఆయనకి అర్థం కాదు, ఆయన చెప్పేది ఈయనకి ఇష్టం. ఈ విధంగా ఇద్దరు కుదరలేదన్నమాట. వాళ్ళ ఎడ్యుకేటెడ్ వాడికి జాబ్ సెక్యూరిటీ అంటే జీవితం ఏంటంటే జాబ్ సెక్యూరిటీ, నెలవారీ జీతం, రిటైర్మెంట్, పెన్షన్. ఇదే ఆయనకి తెలుసు, ఎందుకంటే ప్రపంచం ఆయనకి తెలియదు. నేర్చుకోవటం అనేది ఎవ్రీథింగ్. రిచ్ డాడ్కి వచ్చి నేర్చుకోవటమే ముందు మేము అన్నీ నేర్చుకోవాలి అనేది, అన్నిట్లో మనం ఉండాలి అనేది రిచ్ డాడ్ చెప్పాను. సో ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఒపీనియన్లు ఇద్దరు విడివిడిగా ఉంటారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. ఎస్. Educated dad thought
I went to school to learn to be a ship's officers. Rich Dad knew that I went to school to study international trade. So as a student, I made cargo runs, navigation, large freighters, oil tankers, and passenger ship to the far east and the south Pacific. Far Rich Dad, East. Far East. far Far. east. Hmm. Okay, sir. Rich Tell Dad emphasized that I should stay in the Pacific instead of taking ships to Europe taking because ships. taking ships to Europe because he knew that the emerging nation were in Asia, Emerging. emerging పర్వాలేదు nations, మెల్లగా చదవండి చూసుకున్నారు. Asia, not to Europe. While most of my classmates, including Mike, were partying at their fraternity houses. I was studying trade, people, business styles, and cultures in Japan, Taiwan, Thailand, Singapore, Hong Kong, Vietnam, Korea, Vietnam, వియత్నాం, కొరియా, తహితి, సమోవా అండ్ ద Samoa, ఫిలిప్పైన్స్. Philippines. I was part-time also, but it was not in any fort house. I grew up rapidly. ఎడ్యుకేటెడ్ డాడు ఈయన స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆయన ఏమనుకుంటున్నాడు, ఆ షిప్లో మన అవసరానికి ఏం కావాలో అది నేర్చుకుంటున్నా అని చెప్పి అనుకుంటున్నాడు ఎడ్యుకేటెడ్. కానీ రిచ్ డాడ్ ఏమను తెలుసు ఏంటంటే స్కూల్కి వెళ్ళేది ఒక షిప్లో ప్రయాణం చేసేటప్పుడు మర్చెంట్ నేవీలో మనం మాట్లాడుకున్నాం మర్చెంట్ నేవీ గురించి, ఆర్మీ, ఈ మిలిటరీ నేవీస్ గురించి. ఇప్పుడు ఇక్కడ మనం మర్చెంట్ నేవీ గురించి మాట్లాడుతాం. మర్చెంట్ నేవీలో ఏం చేస్తారు, రకరకాల సామాన్లన్నీ వేసుకుని మళ్ళీ రకరకాల దేశాలన్నిటికి వెళ్ళి ఆ షిప్ అన్నిట్లో అక్కడ అన్లోడ్ చేసుకుని మళ్ళీ అక్కడ ఉన్న మెటీరియల్ తీసుకుని మళ్ళీ ఇటు చుట్టూ తిరిగి వస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ప్రపంచ దేశాల మధ్యలో జరిగే ట్రేడ్, వ్యాపారం మనకు కూడా ఉండే పూర్వం రోజుల్లో మనకి మన వాళ్ళు ఇక్కడి నుంచి ఓడలు వేసుకుని పక్క చుట్టూ దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి అమ్మేసి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఆ స్పైసెస్, ఇప్పుడు మలేషియా అట్లా వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్న స్పైసెస్ అవన్నీ కొనుక్కొచ్చి మన దేశంలో అమ్మి, ఈ విధంగా ఎక్కడ ఏది దొరుకుద్దో అది కొనటం, ఎక్కడ ఏది అవసరం ఉందో అక్కడ అది అమ్మటం, ఈ విధంగా చేసుకుంటూ వచ్చేవాళ్ళు. దాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్, ఒక దేశానికి మధ్యలో జరిగేదాన్ని ఇంటర్నేషనల్ ట్రేడ్, వ్యాపారం అన్నమాట. ఇది వెళ్ళింది ఎందుకు ఆ స్కూల్కి, మర్చెంట్ నేవీ స్కూల్కి వెళ్ళింది ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎలా జరుగుతుంది అని తెలుసుకోవడానికి వెళ్ళాడు. సో యాజ్ ఎ స్టూడెంట్ ఐ మేడ్ కార్గో రన్స్, navigating large freighters, oil tankers and passenger ships to the Far East and South Pacific. ఈయన ఒక స్టూడెంట్గా ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు కార్గో, ఈ సామాన్లన్నీ వేసుకెళ్ళటం తీసుకురావటం అవన్నీ, తర్వాత పెద్ద పెద్ద ఫ్రైటర్స్, ఈ విమానాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని నడపటము, దెన్ ఆయిల్ ట్యాంకర్స్, మొత్తం ఓన్లీ ఆయిల్, ఇంకే ఉండదు దాంట్లో, మొత్తం టన్నులు వేల టన్నుల ఆయిల్ ట్యాంకర్స్ ఉంటాయి దాని షిప్లో, అది ప్యాసింజర్ షిప్స్ కూడా. ఈ విధంగా రకరకాలైనటువంటి నేవీకి సంబంధించిన వాటిల్లో ఈయన పనిచేస్తుంది. ఎక్కడి దాకా, ప్యాసింజర్స్ టు ఫార్ ఈస్ట్ అండ్ సౌత్ పసిఫిక్, ఇటు తూర్పు దేశాలు, పసిఫిక్ దేశాల్లో ఇవన్నీ పర్యటన చేశాడు అన్నమాట. ఎందుకంటే రిచ్ డాడ్ ఎంఫసైజ్డ్ దట్ ఐ షుడ్ స్టే ఇన్ ది పసిఫిక్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ షిప్స్ టు యూరోప్. ఆయన రిచ్ డాడ్ ఏమని చెప్పాడు, నువ్వు పసిఫిక్ ఓషన్లో, పసిఫిక్ దేశాల్లో, మన పసిఫిక్ మహాసముద్రం పక్కన ఉన్న దేశాల్లో ఉండాలి, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ చూడు ఏం జరుగుతుందో. యూరోప్లో ఏముండదు, యూరోప్ యూఎస్ ఆల్రెడీ డెవలప్డ్, అక్కడ పెద్ద మనం నేర్చుకోవాల్సిందే ఉండదు, గ్రోత్ ఉండదు. అందుకని చెప్పి రేపు పొద్దున ఈ ప్రపంచ పటంలో మనక పైకి వచ్చే దేశాలు ఏమంటే ఏషియన్ కంట్రీస్, మన ఆసియాలో ఉన్నాయి, అట్లాగే చుట్టూ. అంతేగాని యూరోప్లో ఇంక పెద్దగా పైకి వచ్చే దేశాలు వాళ్ళందరూ ఆల్రెడీ పైకి వచ్చేసారు. While most of my classmates, including Mike, were partying at their fraternity houses, I was studying trade, people, business styles and cultures in Japan, Taiwan. వీళ్ళు మైక్ వీళ్ళందరూ క్లాస్మేట్స్ అందరూ వాళ్ళ ఫార్మ్ హౌస్లో
పార్టీలు చేసుకుంటుంటే ఈయన మాత్రం ట్రేడ్ గురించి, వ్యాపారం గురించి, మనుషుల గురించి, బిజినెస్ స్టైల్స్ గురించి, తర్వాత కల్చర్ గురించి, అక్కడ ఉన్న సంస్కృతి, అక్కడ జపాను, తైవాన్, థాయిలాండ్, సింగపూర్, హాంకాంగ్, వియత్నాం, కొరియా, తహితి, సమోవా అండ్ ఫిలిపైన్, ఇవన్నీ ఏషియన్ కంట్రీస్ మన చుట్టూ ఉండేవి. ఇవన్నిటి గురించి ఈయన చదువుతూ కూర్చున్నాడు. ఈయన కూడా పార్టీ చేసుకున్నాడు. అయితే ఎక్కడ ఫామ్ హౌస్లో కాదు, ఈ వీటిలో ఇవన్నీ నేర్చుకుంటూ ఈయన పార్టీ అంటే ఇవి నేర్చుకుంటూ ఈయన బాగా త్వరగా పెరిగిపోయాడు అన్నమాట. Educated dad just could not understand why I decided to quit and join the Marine Corps. I told him I wanted to learn to fly, but really I wanted to learn to lead troops. Rich dad lead troops. స్పెల్లింగ్ ఒకటే ఉంటుంది, సందర్భాన్ని బట్టి లెడ్ అది వాడుకోవాలి. Rich dad explained to me that the hardest part of running a company is managing people. He had spent 3 years in the army. My educated dad was drafts exempt. Rich dad valued learning to lead men into dangerous situations. Leadership is what you need to learn next, he said. If you are not a good leader, you will get shot in the back, just like they do in business. Yeah. Returning Educated dad just could not understand why I decided to quit and join Marine Corps. కంపెనీ, కాలిఫోర్నియా కంపెనీ వదిలేసి, ఆయిల్ కాలిఫోర్నియా కంపెనీ వదిలేసి మెరైన్ కార్ప్స్లో ఎందుకు జాయిన్ అయ్యాడు అనేది వాళ్ళ ఎడ్యుకేటెడ్కి అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను ఫ్లయింగ్ నేర్చుకోవాలి అనేది. ఫ్లయింగ్ నేర్చుకోవటం అనేది ఒక వంక మాత్రమే. యాక్చువల్గా ఏంటంటే మెరైన్ కార్ప్స్ అంటే వీళ్ళకు ఆర్మీకి సంబంధించినవి ఉంటాయి అక్కడ. అందుకని చెప్పి హౌ టు లీడ్ ట్రూప్స్ గ్రూప్లుగా, అక్కడ 20 మంది కలిపితే ఒక ట్రూప్. ఆ ట్రూప్ని వాళ్ళు ఎలా లీడ్ చేయాలి అంటే మనుషుల్ని మేనేజ్ చేయటం ఎలా, ఆర్మీలో, నేవీలో వీటిల్లో ఫాలోయింగ్, మనం ఆర్డర్స్ కమాండ్ చేయటం ఎట్లా, వీళ్ళని ఎట్లా మనం వీళ్ళని ట్రైన్ చేయాలి, లేకపోతే వీళ్ళని ఎట్లా లీడ్ చేయాలి. మనం ఏఎస్ వార్ జోన్లోకి వెళ్ళాం అనుకోండి, అవతల వాళ్ళు యుద్ధం జరిగేటప్పుడు అవతల దేశం వాళ్ళు ఏం చేస్తున్నారో వాటికంటే ముందు మనం ఒక స్టెప్ ముందు ఉండాలి. అట్లప్పుడే మనం యుద్ధంలో గెలుస్తాం. ఆ విధంగా స్ట్రాటజీస్ కానీ, తర్వాత ఇంతమందిని వీళ్ళు ఎవరెవరిని ఎక్కడెక్కడ పొజిషన్ చేయాలి, 20 మంది ట్రూప్ ఉంటే ఆ 20 మందిలో ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే ఎక్కడ మంచి రిజల్ట్ వస్తుంది, ఈ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది అన్నమాట బాగా. అందుకని అది నేర్చుకోవడానికి వెళ్ళాడు అక్కడికి. సో రిచ్ డాడ్ ఎప్పుడు చెప్పిందంటే, దట్ హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ రన్నింగ్ ఏ కంపెనీ ఈజ్ మేనేజింగ్ పీపుల్. అతి కష్టమైన విషయం కంపెనీలో నడపడం ఏంటంటే జనాన్ని మేనేజ్ చేయటం, పీపుల్ని మేనేజ్ చేయటం అనేది అతి కష్టమైన విషయం. ఆయన 3 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసి వచ్చాడు. అందుకనే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లండన్, బ్రిటిష్ వాళ్ళని చూశారనుకోండి, ఈవెన్ చార్లెస్, బ్రిటిష్ ప్రిన్స్ కింగ్ చార్లెస్ కూడా మొదట్లో వాళ్ళు కంపల్సరీగా ఈ రాజకుటుంబానికి కూడా ఆర్మీలో 3 సంవత్సరాలు పనిచేయాలి. అమెరికాలో కానీ వీళ్ళు ఎవరైనా కానివ్వండి, వీళ్ళందరికీ ఆర్మీలో కంపల్సరీగా పనిచేయాలి. అట్లీస్ట్ టాప్ పీపుల్ 3 సంవత్సరాలు పనిచేయాలి కంపల్సరీగా అనమాట. అందుకంటే వాళ్ళు నేర్చుకోవాలి ప్రజలు ఎట్లా ఉంటుంది, గ్రౌండ్ రియాలిటీస్ ఏంటి అనేది వాళ్ళు నేర్చుకోవడం కోసమని వాళ్ళు పెడతారు. అదే మనం టాటాస్లో కనుక చూస్తే, ఇప్పుడు టాటా కంపెనీస్లో వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే కూడా కింద ఫ్లోర్ లెవెల్ నుంచి తీసుకొస్తారు పైకి. కింద ఫ్లోర్ లెవెల్ నుంచి ఒక చిన్న వర్కర్ దగ్గర నుంచి వాళ్ళని ట్రైన్ చేసి తీసుకొస్తారు. 4 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు. బట్ వాళ్ళకి మొత్తం కింద నుంచి పైదాకా వాళ్ళని తెలియాలి. అట్లాగే గోడ్రేజ్లో కూడా చూస్తే మనం వాళ్ళ ఎంత క్వాలిఫికేషన్ అయ్యి ఎంత ఎండి కొడుకైనా ఏదైనా సరే కింద నుంచే మళ్ళీ వాళ్ళు పైకి రావాలి. ప్రతి వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముందు కింద నుంచి పైకి తీసుకొస్తారు. లేకపోతే ఒకసారి కనుక మనం అలా పైనుంచి వచ్చి ఫ్రంట్ స్పై సీట్లో కూర్చున్నాం అనుకోండి, కింద ఏం జరుగుతుంది, ఫౌండేషన్ ఏంటి, గోల్డ్ ఏంటి, ఇల్లు ఏంటి, దానికి ఏంటి మనకు తెలియదు.
తెలియకపోతే ఏమవుతుంది, రేపు పొద్దున్న ఏది ఎక్కడ ఉందో తెలియదు, తెలియకపోతే డెసిషన్ తీసుకోవడం తేడా వస్తుంది, తప్పైపోతుంది. అందుకని చెప్పి వాళ్ళు ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి కూడా కింద నుంచి ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేస్తుంది పై అప్పుడు వాళ్ళకి ఆ మేనేజింగ్ సిస్టమ్ ఏ లెవెల్లో వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు మనం అనేది తెలుస్తుంది. సో రిచ్ డాడ్ వాల్యూడ్ లెర్నింగ్ టు లీడ్ మెన్ ఇన్ టు డేంజరస్ సిచ్యుయేషన్స్. రిచ్ డాడ్కి ఆయనకు వాల్యూ ది మెన్ డేంజరస్ సిచ్యుయేషన్, ప్రమాదకరమైన సిచ్యుయేషన్స్లో స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం లీడ్ చేయాలి, ఏ విధంగా మనం వాళ్ళని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి వాళ్ళని కాపాడాలి, లేకపోతే మనం ఆ సిచ్యుయేషన్ తప్పించడానికి ఏం చేయాలి అనేది ఇట్లాంటివన్నీ వాళ్ళు రిచ్ డాడ్కి తెలుసు. అందుకని లీడర్షిప్ ఈజ్ వాట్ యు నీడ్ టు లెర్న్ నెక్స్ట్. నువ్వు లీడర్షిప్ గురించి, నాయకత్వ లక్షణాలు అనే దాని గురించి నువ్వు ముందు నేర్చుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ గుడ్ లీడర్ యూ విల్ గెట్ షాట్ ఇన్ ద బ్యాక్, జస్ట్ లైక్ దే డూ ఇన్ బిజినెస్. మనం కనుక మంచి నాయకులు కనుక కాకపోతే మనకి వెనక నుంచి పొడిచేస్తారు. ఏది బిజినెస్లో ఎట్లా పక్కడు వచ్చి మనని పోటీ బిజినెస్ వ్యాపారంలో మనని పొడిచేస్తారు, అట్లా అంటే బ్యాక్ స్టాపింగ్ ఉంటుంది అన్నమాట. మన వ్యాపారం నష్టపరిచే విధంగా చూస్తుంటారు. అందుకని ఒక లీడర్ అనేవాడు, ఒక నాయకత్వ లక్షణాలు అనేవాడు మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది గమనించాలి. మనం ముందు చూసినా కూడా మనం వెనక నుంచి కూడా చూడగలగాలి. అప్పుడే నాయకత్వ లక్షణాలు వస్తాయి. మనం కర్ణంగా తప్పు అనుకోకపోతే లోకేష్ బాబు చూడండి, ఫస్ట్ 5 yearsకి ఇప్పటికీ ఎంత తేడా వచ్చింది. అప్పుడు ఉన్నప్పుడు మనిషికి ఇవాళ ఉన్న మనిషికి ఎంత ఇంప్రూవ్మెంట్, ఎంత గ్రోత్, డెవలప్మెంట్ మనం చూస్తున్నాం చూడండి. దాన్ని అట్లా అందరూ ఆయన కదా, ఊరికి మనకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఎవరైనా సరే లీడర్షిప్ క్వాలిటీస్ దాంట్లో దిగితే కానీ తెలియదు, రావు. అందుకని ఒక నాయకత్వం రావాలి అంటే మనం చాలా కష్టపడాలి. అది ఈయన ఈ మెరైన్ కార్ప్స్లో చేరటంలో ఉద్దేశం, జీతం తక్కువైనా ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవటం. ఎస్. Returning from Vietnam in 1973, I resigned my commission even though I loved flying. I found a job with X-ray crop. జిరాక్స్ Xerox crop. I joined it for one reason, and it was not for the benefits. I was a shy person, and the thought of selling was the most frightening subject in the world. Xerox has one of the best sales training program in America. ఈయన అక్కడి నుంచి మెరైన్ కార్ప్స్లోకి వచ్చాడు. మెరైన్ కార్ప్స్ నుంచి వియత్నాంలో పనిచేశాడు. వియత్నాంలో పనిచేసి వెనక్కి వచ్చేసి దాంట్లో నుంచి కూడా రిజైన్ చేసాడు. ఆయనకి ఫ్లయింగ్ అంటే ఇష్టం ఉన్నా కూడా రిజైన్ చేసి జిరాక్స్ కార్పొరేషన్లో, జిరాక్స్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఏది సేల్స్ సైడ్. ఎందుకు చేరాడు? అక్కడ ఏదో పెద్దగా బెనిఫిట్లు, కమిషన్లు ఎక్కువ వస్తాయని కాదు, మాట్లాడటానికి నీకు సిగ్గు ఎక్కువ అంట. సిగ్గుపడే తత్వం అనమాట మనిషి. అందుకని చెప్పి సేల్స్ బిజినెస్లోకి వెళ్తే యూఆర్ ఫోర్స్ టు టాక్. మనం సేల్స్ పర్సన్స్గా వెళ్తే మనము చచ్చినట్టు మనం మాట్లాడాలి. మనం వెళ్ళేసి ఇలా కూర్చొని మన పాంప్లెట్ చూపించేసి ఈ అనేసి వచ్చేస్తే మనకి సేల్ అవ్వదు. దాన్ని సేల్ అంటే నీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ గురించి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ప్రోడక్ట్ టెక్నికాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రోడక్ట్ ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ ప్రోడక్ట్ ఫీచర్స్ తర్వాత దాన్ని మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్ని చేయాలంటే నువ్వు మాట్లాడాలి. కొత్త వాళ్ళతో నేను మాట్లాడను, నాకు సిగ్గు అని చెప్పి తలుపు చాటు దాక్కుంటానంటే జీవితం నడవదు. అందుకని అది నేర్చుకోవటం కోసం మనం అనుకుంటాం తెలుసు, పబ్లిక్ స్పీకింగ్ వచ్చి ప్రపంచంలో అందరూ భయపడేది ఒకే ఒక్కటి ఏంటంటే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడటం. ప్రాణం పోతుందనే దానికంటే కూడా ఇది ఎక్కువ భయపడుతుంది. అలాంటిది ఈయన ఫ్రైట్నింగ్. అందుకని చెప్తున్నాడు, సెల్లింగ్ వాజ్ ద మోస్ట్ ఫ్రైట్నింగ్ సబ్జెక్ట్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో అతి కష్టమైనది, గొప్ప భయంకరమైన ఉద్యోగం ఏంటంటే అమ్మటం. జిరాక్స్ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సేల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ అమెరికా. అమెరికాలో జిరాక్స్ కంపెనీకి మంచి సేల్స్ ట్రైనింగ్ ప్రోగ్రాము, అమెరికాలో అత్యంత ఉన్నతమైన సేల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జిరాక్స్ కంపెనీ వాళ్ళు వేస్తారు. అందుకని చెప్పి నేను వచ్చి జిరాక్స్లో జాయిన్ అయ్యాను.
అంటే ఈయన మొత్తం జీవితంలో ముందు ఆ నేర్చుకోవటం మీదనే ఫోకస్ అంతా, అన్ని రకాలుగా ఈయన నేర్చుకుంటున్నాడు, ఈయన ట్రైన్ చేసుకుంటున్నాడు. అంటే సో దట్ ఆయన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, భవిష్యత్తులో మనం కంపెనీలు పెట్టాలి, డబ్బులు సంపాదించాలి, డబ్బును సంపాదించాలి, కానీ మనం కష్టపడకూడదు అనేది ఏదైతే ఉందో దాన్ని సాధించటానికి ఇక్కడి నుంచి ఆయన ఫౌండేషన్ వేసుకుంటూ వస్తున్నాడు. కాలిఫోర్నియా ఆయిల్ కంపెనీలో చేరాడు. అక్కడి నుంచి చుట్టూ ఇంటర్నేషనల్ ట్రేడ్ మొత్తం 2-3 దేశాలను తిరిగి వచ్చాడు. ఎక్కడెక్కడ ఏముంటుంది ఏమి లేదని చూశాడు. తర్వాత రెండవ దాంట్లో మళ్ళీ ఈ మెరైన్ కార్ప్స్లో చేరాడు. అక్కడ ఫ్లయింగ్ నేర్చుకున్నాడు. తర్వాత మేనేజ్మెంట్ మొత్తం ఆ ఆర్మీ కమాండ్స్ కంట్రోల్స్ అన్ని నేర్చుకున్నాడు. అక్కడి నుంచి జిరాక్స్ కార్ప్కి వచ్చాడు. జిరాక్స్ కార్ప్లోకి వచ్చి ఆయన పబ్లిక్ స్పీకింగ్, సేల్స్, మార్కెటింగ్ గురించి అక్కడ నేర్చుకున్నాడు. ఈ విధంగా ఆయన కావాల్సిందని అక్కడ 3 ఏళ్ళు, అక్కడ 3 ఏళ్ళు, అక్కడ 3 ఏళ్ళు ఖర్చు పెట్టినా కానీ, బట్ ఆ పదును పెట్టుకోవటం, ఆయనకున్న స్కిల్కి, ఆయనకున్న నాలెడ్జ్ పదును పెట్టుకోవటం అనేది చేసుకుంటూ వచ్చాడు అనమాట ఇప్పుడు దాకా. యా, Rich dad was proud of me. My educated dad was ashamed. Being ashamed. Being in it intellectual, he thought that salespeople were below him. I worked with Xerox for 4 years until I overcame my fear on knocking on doors and being rejected. Once I could constantly be in the consistently be in the top 5 in sales. I again resigned and moved on, leaving behind another great career with an excellent company. Yes. రిచ్ డాడ్కి ఈ విషయాలన్నీ వ్యాపారంలో ఎట్లుంటాయి ఏంటి అని తెలుసు కాబట్టి ఈయన నేర్చుకునే దాని మీద రిచ్ డాడ్ వాజ్ వెరీ హ్యాపీ. ఓ, బాగా నేర్చుకుంటున్నాడు కుర్రాడు అని. ఎడ్యుకేటెడ్ డాడ్కి ఏమో ఇదంతా చాలా అవమానకరంగా నేను చదువు లేదు, చట్టుబండలేదు, ఈ కంపెనీ వదిలేసి ఆ కంపెనీకి వెళ్తాడు, ఆ కంపెనీకి వెళ్తాడు, పెద్ద పెద్ద ఫ్యూచర్ ఉద్యోగాలు వదిలేసి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తాడు, వీడి బుద్ధి లేదు, నాకు అవమానంగా ఉంది చుట్టూ ఉన్న వాళ్ళలో అని నేను ఫీల్ అవుతాడు. బీయింగ్ అన్ ఇంటలెక్చువల్, ఆయనకి ఏంటి చదువు గురించి తెలుసు. ఇంటలెక్చువల్ వాళ్ళంతా బాగా చదువుకున్నారు, క్వాలిఫైడ్ పీపుల్. ఆయనకి ఏంటి తెలుసు అంటే సేల్స్ పీపుల్ అంటే చాలా తక్కువ వాళ్ళు, వీళ్ళకి ఏమి తెలియదు, ఏం గతి లేక వాళ్ళు సేల్స్లో ఉండి అమ్ముకుంటారు అనే నేను అభిప్రాయం అనమాట. ఈయన 4 ఏళ్ళు రాబర్ట్ జిరాక్స్ కంపెనీలో పనిచేశాడు. ఆ భయం పోయి, ఇప్పుడు చూడండి మనం చాలామంది భయం ఎక్కువ. మనకి భయం అంటే ఏమనుకుంటారో, అడగకూడదు అని చూస్తుంటాం. ఎవరింటికన్నా వెళ్ళి ఏదైనా అడగాలన్నా, లేకపోతే పక్కన అడ్రస్ కనుక్కోవాలన్నా కూడా మనం రోడ్డు మీద నిల్చొని ఎక్కడ అడుగుతాము, ఎవరిని అడుగుదాము, ఇట్లా చుట్టూ ఇళ్ళని చూస్తుంటాం. ఎవడన్నా తలుపు తీస్తాడా, తలుపు తీసి వస్తే అప్పుడు అడుగుదాము, తలుపు కొట్టి అడిగితే ఏమైనా అనుకుంటారేమో, నిద్రపోతుంటారేమో, తింటుంటారేమో, ఇన్ని రకాల డౌట్లు మనకు మైండ్లో ఉంటాయి. గేట్ క్రాష్ అని ఒకటి ఉంటుంది ఇంగ్లీష్లో. గేట్ క్రాష్ అంటే తలుపు దోసుకొని వెళ్ళిపోవటం లోపలికి. ఏమవుద్ది, ఎవరైనా పోయా అంటాడు, సరే వచ్చాం, అంతే కదా. అది చేయం. ఏమనంటే మనకు అవమానంగా ఫీల్ అయిపోతుంది. పోయా అంటే మనకు చాలా అవమానం అయిపోద్ది కదా మనం అని చెప్పి చూస్తాం. సేల్స్ పీపుల్కి అయ్యే ఉండవు. మీరు చాలామంది చూస్తుంటారు. ఇప్పుడు మన టెలిమార్కెటింగ్లో ఫోన్లో కూడా ఫోన్ చేసి, ఏమంటే మా దగ్గర లోన్లు ఇస్తాము, లేకపోతే మా దగ్గర రియల్ ఎస్టేట్లో ప్లాట్లు ఉన్నాయి, అవి కొంటారని చెప్తుంటారు. చాలామంది ఇసుక్కుంటుంటారు, తిడుతుంటారు, అయినా సరే వాళ్ళు చెప్తూనే ఉంటారు. అట్లాంటి వాళ్ళు భవిష్యత్తులో, ఫ్యూచర్లో వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు. అది ఆ సేల్స్ బిజినెస్ అనేది ఇది. అందుకని ఈయనకి 4 సంవత్సరాలు ఆ తలుపు కొట్టి ఈయన ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి బయటకు వచ్చేంత వరకు కూడా అట్లాంటి వాళ్ళు కాదు పొమ్మని చెప్పి చిత్కరించుకున్నా కూడా నేర్చుకుని భరించే స్టేజ్కి ఈయన వెళ్ళగలిగి టాప్ 5లో, ఆ కంపెనీలో, జెరాక్స్ కంపెనీలో టాప్ 5లో ఒకటిగా ఉన్నాడు అనమాట. అక్కడ కూడా ఉన్నప్పుడు ఊరుకోకుండా అక్కడ రిజైన్ చేసేసి మళ్ళీ బయటకు వచ్చి పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం. మనం ఇంతకుముందు చదువుకున్నాం 4th, 5th చాప్టర్లో. ఈయన జిరాక్స్ కంపెనీలో వర్క్ చేస్తూ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టడం, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఫినిక్స్లో సబర్బన్స్ ల్యాండ్స్ కొనటము, కొని అమ్మటం, ఇవన్నీ చేయటం. దాంట్లో నుంచి పెద్ద కారు కొనుక్కోవటం. వీళ్ళు మిగిలిన వాళ్ళందరూ జిరాక్స్ కంపెనీలు ఇంట్లో పనిచేసే వాళ్ళు
వీటికి వచ్చిన కమిషన్లు అన్ని తీసుకెళ్ళి కారు కొనుక్కున్నాడని చెప్పి అనుకునే వాళ్ళు, కానీ వీడికి కంపెనీ ఉంది, వీడికి ఒక ఆ కంపెనీకి ఎంబిడి, అక్కడ నుంచి ఇట్లా సంపాదిస్తారు వీడు అనే ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకి అంతవరకే తెలుసు. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట మనం ఎక్కడ కూడా. అది మనకు ముందే చెప్పాడు. దానికి రావటానికి, ఒక కంపెనీ పెట్టి రావటానికి ఎంత కష్టపడాలి అనేది ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. ముందు నేను అక్కడ పనిచేసేటప్పుడు అక్కడ డబ్బులు పెట్టి వచ్చిన కమిషన్ ఎక్కువ, బాగా పనిచేసి ఇంకా ఎక్కువ కమిషన్ తీసుకుని ఆ డబ్బులను తీసుకొచ్చి నేను రియల్ ఎస్టేట్లో పెట్టేవాడిని. రియల్ ఎస్టేట్లో పెట్టిన బాగా సంపాదించేవాడిని. ఒకదాని మీద ఒకటి ఆదాయం వస్తూ ఉండేది అని చెప్పనేది. దానికి ఎంత కష్టపడాల్సి వచ్చింది అనేది ఈ 4 పారాగ్రాఫ్లు ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు అన్నమాట. మనం చూస్తున్నాం అది. ఎస్. In 1977, I formed my first company. Rich Dad had doomed Mike and me to take over companies. So I now had to learn to form them and put them together. My first product, the nylon and Velcro wallet, was manufactured in the Far East and shipped to a warehouse in Newark, near where I had gone to school. My formula education was a complete and it was time to test my wings. If I failed, I would go broke. Rich Dad thought it best to go broke before 30. You still have time to recover, was his advice. On the eve of my 30th birthday, my first shipment left Korea for New York. 1977లో ఈయన కంపెనీ పెట్టుకున్నాడు. ఈయన రిచ్ డాడ్ వీళ్ళిద్దరిని, మైక్ని రాబర్ట్ని ఇద్దరిని బాగా చక్కగా ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసి ఫస్ట్ క్లాస్ బిజినెస్ సొంతంగా చేసుకోగలరు అనే లెవెల్కి తీసుకొచ్చి కంపెనీస్ని టేక్ ఓవర్. ఇప్పుడు వీళ్ళు డబ్బులుండి వీళ్ళు ఇంకో కంపెనీ కావాలి అంటే వీళ్ళు మళ్ళీ బిజినెస్ పెట్టి ఆ కంపెనీలు పోయి చేసేదానికంటే ఆ కంపెనీలు కొనేసుకోవటం అనమాట. ఒక్కొక్కరు అట్లా కంపెనీలు కొనేసుకుంటూ వెళ్ళటం. సో ఇప్పుడు ఈయన నేర్చుకోవాల్సింది లెర్న్ టు ఫార్మ్ దెమ్ అండ్ పుట్ దెమ్ టుగెదర్. కంపెనీస్ తయారు చేయటం, పెట్టడం, వాటిని జాగ్రత్తగా అన్ని కలిపి జాగ్రత్తగా మేనేజ్ చేయటము, ఒకే గొడుగు కింద తీసుకురావటం, ఇవన్నీ. ఈయన ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే నైలాన్ అండ్ వెల్క్రో వ్యాలెట్. ఈ నైలాన్తోనూ ఆ వెల్క్రో అంటే మరి తెలియదు, సరే ఏదో ఒక మెటీరియల్తో తయారు చేసిన పర్సులు. ఎక్కడ తయారు చేసేవాడు? ఫార్ ఈస్ట్లో, ఏషియా కంట్రీస్లో, తూర్పు దేశాల్లో ఎక్కడో ఒక మూల తయారు చేసి అక్కడి నుంచి న్యూయార్క్ పట్టుకొచ్చారు. అక్కడే ఎందుకు చేయాలి? న్యూయార్క్లో కూడా మెటీరియల్ తీసుకొచ్చి చేయొచ్చు కదా అంటే, మేబీ ఆ కంట్రీ ఏదైతే ఉందో, ఈస్ట్ ఏషియన్, ఆ తూర్పు దేశాల్లో ఏ దేశంలో అయితే ఉందో అక్కడ రా మెటీరియల్ దొరకటం ఈజీగా ఉండొచ్చు. తర్వాత లేబర్ కూడా, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లేబర్ కూడా తక్కువ ఉండొచ్చు. మీకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని ఒకటి ఉంటుంది. ఒకటి ఏదైనా మనం తయారు చేయాలంటే మెయిన్ కావాల్సింది ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఈ 4 మెయిన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఒక వస్తువుని తయారు చేయాలి అంటే ఈ 4 ఉండాలి. ఏంటి? ల్యాండ్ ఉండాలి ఇండస్ట్రీ కట్టుకోవడానికి, లేబర్ ఉండాలి దాన్ని తయారు చేయడానికి, స్కిల్డ్ లేబర్, ట్రైన్డ్ లేబర్ ఉండాలి, తర్వాత క్యాపిటల్ డబ్బులు ఉండాలి, తర్వాత ఆర్గనైజేషనల్ ఎబిలిటీ, అందరినీ మనం కలుపుకొని జాగ్రత్తగా నడుపుకొని పోయేటువంటి తత్వం ఉండాలి. ఈ 4 దాన్ని ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం ఎకనామిక్స్లో. ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం అన్నమాట. ఈ 4కి ఆ కారణాల వల్ల బహుశా ఈయన అక్కడ ఫార్ ఈస్ట్ కంట్రీలో తయారు చేయించి న్యూయార్క్లో వీళ్ళ గోడౌన్కి, వేర్ హౌస్ అంటే గోడౌన్కి తీసుకొచ్చాడు. ఎక్కడ గోడౌన్ ఉందంటే ఈయన చదువుకున్న స్కూల్ పక్కన దగ్గరలో, ఎక్కడైతే ఈయనకి ఏబిసిటీ నేర్చుకుంటూ వచ్చి చేశాడో అక్కడ గోడౌన్ పెట్టాడు, స్కూల్ పక్కన. ఇప్పుడు ఈయన యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షించుకోవాల్సిన టైం ఇది. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయితే బ్రోక్, ఇక మొత్తం దివాలా. అయితే రిచ్ డాడీ ఏం చెప్తాడంటే, అదేదో దివాలా తీసేది ఉంటే 30 ఏళ్ళ లోపల, 30 ఏళ్ళ వయసు వచ్చే లోపల తీసే నేర్చుకో. ఎందుకంటే తర్వాత ఇంకా నీకు 30 ఏళ్ళు 35 ఏళ్ళు
మీకు టైం ఉంది రికవర్ అవ్వటానికి. మళ్ళీ మనం సంపాదించుకొని మళ్ళీ కెరీర్ మొదలుపెట్టి మళ్ళీ సంపాదించుకోవడానికి బోల్డంత టైం ఉంటుంది. అదే 65 వచ్చిన తర్వాత మన కంపెనీ పెట్టి బ్రోక్ అయితే ఇంకేం ఉండదు. ఆ విధంగా అనమాట. సో 30వ సంవత్సరం ఈయన 30వ బర్త్డే రోజుకి కరెక్ట్గా కొరియా నుంచి, అంటే ఫారెస్ట్ కంట్రీస్ అని చెప్పాడు కదా, ఇలా ఫారెస్ట్లో కొరియాలో అనమాట ఏం చేసింది. ఆ కొరియా నుంచి ఫస్ట్ కన్సైన్మెంట్, ఆ మెటీరియల్ తయారైన మెటీరియల్ అక్కడి నుంచి షిప్ అయ్యి న్యూయార్క్ బయలుదేరి ఫస్ట్ కన్సైన్మెంట్ అట్లా. అది ఫస్ట్ షిప్మెంట్ కొరియా నుంచి. ఇప్పుడు మనకు కూడా చూడండి, కొరియన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ మనం చాలా కొంటాం. మనకి సౌత్ కొరియా నుంచి, నార్త్ కొరియా నుంచి, అట్లాగే సౌత్ కొరియా నుంచి మనకి బోల్డ్ అంత ఇండస్ట్రీ ఎక్విప్మెంట్ ఇవన్నీ అక్కడి నుంచి ఎక్కువ వస్తాయి. కార్లు ఇవన్నీ కొరియన్ కార్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మనకి ఇండియాలో చాలా మనకి కొరియా నుంచి చాలా మెటీరియల్ వస్తుంది. వాళ్ళకి టెక్నాలజీ అక్కడ వాళ్ళకి ఉంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ, అందుకని చెప్పి తర్వాత చైనా వచ్చింది, చైనా టేక్ ఓవర్ చేసింది అనుకోండి. దానికి ఇప్పుడు కూడా బట్ స్టిల్ కొరియన్ ప్రొడక్ట్స్ అండ్ కొరియన్ వర్కింగ్ ఇస్ గుడ్. అది ఆ విధంగా అనమాట. అట్లా ఫస్ట్ కన్సైన్మెంట్ ఈయన 30 ఏళ్ళు వచ్చేటప్పటికి మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈయన ఈ కన్సైన్మెంట్ ఏదైతే ఫస్ట్ షిప్మెంట్ ఏదైతే వచ్చిందో మెటీరియల్ వస్తుందో ఆ మెటీరియల్ నేను అమ్మేసి డబ్బులు సంపాదించాలి. లేకపోతే ఇది ఏదైనా ఫెయిల్ అయిందంటే ఇంక మునిగిపోతాం. ఇక్కడ 6:25 అయింది, ఇక్కడ ఆపుదాము. ఈయన ఏం బిజినెస్ చేశాడు, ఎట్లా చేస్తాడు, దీన్ని ఎట్లా నిలబెట్టుకున్నాడు, ఆ కంపెనీస్ అన్నింటినీ చూద్దాం. ఓకే, 6:25 అయింది కదా. ఓకే సార్. ఇప్పుడు దాకా జరిగిన క్లాస్ లో డౌట్స్ కానీ షేరింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయా అండి? ఎవరెవరు 2-3 వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. రమేష్ గారు, సుజాత గారు. రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు ఉన్నారు కదా సార్? రమేష్ గారు ఉన్నారు, సుజాత గారు వెళ్ళిపోయినట్టు. ఓకే, ఇంకెవరైనా ఇందులో షేరింగ్? రామ్మోహన్ గారు వచ్చి వెళ్ళిపోయారు. నేను చూస్తా మామూలుగా చూడరు. సర్లే. షేరింగ్స్ ఎవరికైనా ఉన్నాయండి? రహిత, లలిత, వంశీ గారు, ప్రభావతి గారు, గాడ్స్ వెల్త్ ఎవరు చెప్తారు? లలిత ఏదో మాట్లాడుతున్నారు. లలిత. ఎక్స్పీరియన్స్ కావాలి అంటే అది మన పేరెంట్స్ అయినా అదర్ ఎవరైనా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా ఫస్ట్ స్టెప్ నుంచి స్టెప్ బై స్టెప్ వెళ్తూనే కదా మనం సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది అనేది మన లైఫ్ డిజైనింగ్ అన్ని కామన్ ఉంటది. కానీ సార్ చెప్పినట్టు అన్ని వచ్చిన తర్వాత ఆ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా లర్నింగ్ స్టార్టింగ్ స్టెప్ నుంచి ఉన్నప్పుడు ఇంకా టోటల్ డెప్త్ గా అన్నిటిని అబ్జర్వ్ చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో అలా కొంతమంది తీసుకుంటారు అనమాట డెసిషన్స్. మా పాప వాళ్ళు చదివే శశి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట. అక్కడ హెడ్ ఆఫ్ ది ఎవరైతే చైర్మన్ ఉంటారో ఆయన వాళ్ళ అబ్బాయికి మేనేజ్మెంట్ ఇచ్చేయచ్చు, కానీ ఆయన కూడా ఇలా రిసెప్షనిస్ట్ పోస్ట్ లో ఆయన ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత బాబు వాళ్ళ అబ్బాయిది ఒక 1 year రిసెప్షనిస్ట్ గా, ఒక 1 year హాస్టల్లో భోజనాలు వంటశాలలో ఏదైతే కేర్ చేయాలో అదంతా అబ్జర్వేషన్ చేసేలాగా, నెక్స్ట్ ఒక 1 year వీళ్ళకి ఇన్ఛార్జ్ గా, అలా ఏ అయితే పోస్టులు ఉంటాయో అన్ని పోస్టులు కూడా ఆయన్ని ఒక 6 months ఆర్ 1 year కూడా ఆయన చేయించిన తర్వాత ఆయనకి మేనేజ్మెంట్ అప్ చెప్పడం జరిగింది అనమాట. వాళ్ళ అబ్బాయి చదువుకున్నది కూడా ఆయన అక్కడే, ఎవరికైతే పనిష్మెంట్స్ ఉంటాయో అందరు స్టూడెంట్స్ కి సేమ్ ఆయనకి కూడా అదే. అంటే ఒక్కసారి నేను మీటింగ్ లో విన్నాను అనమాట, తాళ్ళతో 30 years బ్యాక్ 20 years బ్యాక్ అనుకుంటా, కాళ్ళని తాళ్ళతో కట్టేసి పైకి వేలాడదీయడం అనేది ఒక సిస్టమ్, అంటే స్ట్రిక్ట్ రూల్స్ అన్నట్టు ఎడ్యుకేషన్ కోసం. అలా వాళ్ళ అబ్బాయి కూడా మినహాయింపు లేదు అందులో, తను కూడా అంత పనిష్మెంట్స్ తీసుకునే చదువుకోవాల్సి వచ్చేది అన్నట్టు. అలా ఏదైతే ఎక్స్పీరియన్స్ కావాలో దానికి మనం అన్ని రకాలుగా అన్ని కోణాల్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ గా మేనేజ్ చేస్తారన్న ఉద్దేశంతో గైడ్ చేయాలి అని మాత్రం ఇవాళ కూడా సార్ చెప్పడం ద్వారా, అదే బుక్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా అర్థమైంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లలిత. థ్యాంక్ యూ లలిత.
మనోదర గారు. సుకన్య గారు చెప్పాలా గాడ్స్ వెల్త్ చెప్పండి మ్యామ్. ఓకే